హలో అండి, అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు గోంగూర గుడ్లు కర్రీ చూపిస్తున్నాను. గోంగూర గుడ్లు కర్రీకి ఈ గోంగూర బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. 2 కట్టలు తీసుకున్నాను పెద్దవి. బాగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. దీన్ని ఉడికించుకోవడానికి ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి పెద్దగా, అవి వేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను. ఇవి బాగా ఉడికించుకోవాలండి. దీంట్లో కొంచెం నీళ్ళు వేసి సరిపోతుందండి. ఇది బాగా ఉడికించుకుందాము. గోంగూర ఉడికిందేమో చూద్దామండి. ఉడికింది. కొంచెం టమాటా కొంచెం మగ్గాలి. ఇంకా కొంచెం ఉడికించుకుందాము. మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇది ఉడికిపోయింది. కొంచెం చల్లగా అయినాక దీన్ని రుబ్బి పెట్టుకుందాము. అంతవరకు తీసి పక్కన పెట్టుకొని దీన్ని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి పట్టుకొని వేడైన తర్వాత, గిన్నె వేడైందండి. దీంట్లో కొంచెం నూనె పోసుకొని ఈ నూనెలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని గుడ్లు ఘాట్లు పెట్టుకున్నాను. ఈ ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసి కొంచెం వేయించుదామండి. వేగినవి. ఇవి తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఈ నూనెలోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకుందాము. కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి వేగేంత వరకు గోంగూర రుబ్బి పెట్టుకుందామండి. ఉల్లిపాయలు వేగినాయండి. దీనిలోనే మనం ఉడకబెట్టి రుబ్బుకున్న గోంగూర వేసుకుంటున్నాను. ఈ గోంగూరలోనే నేను టమాటాలు అన్నీ వేసాను కనుక మళ్ళీ దీంట్లో వేయడం లేదు. అన్నీ సరిపోతాయి. ఈ గోంగూరలో టమాటా వేయడం వల్ల ఎక్కువ పులుపు అనేది ఉండదు. పులుపు వేరే మారి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులుపు వేరేగా ఉంటుంది టమాటాలు వేస్తే. అందుకని నేను టమాటాలు కూడా వేసాను. ఇవి బాగా కలుపుకొని ఈ వేయించుకున్న గుడ్లు కూడా వేసేసి గుడ్లు చితకకుండా కలుపుకోవాలండి.
కొంచెం ఉడకనిద్దాము. ఇంకా పలసగా కావాలంటే కొంచెం నీళ్ళు పోసి ఉడకనివ్వాలండి. కానీ ఇలా సరిపోతుంది గోంగూర. చాలా పలసగా ఉంటే కూడా బాగోదు. అందుకని నేను ఇంకా నీళ్లు పోయట్లేదు. అయిపోయిందండి, కూర ఉడికింది. దీనిలోనే కొత్తిమీర చల్లుకుంటున్నాను. గుడ్లు గోంగూర కూర రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని గోంగూరలో ఏదైనా వేసుకోవచ్చండి. అలాగే ఈసారి గుడ్లు వేసాను. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. నేను ఈ విధంగా చేశాను. రెడీ అయిపోయిందండి గుడ్లు కూర. స్టవ్ ఆరిపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గోంగూర గుడ్లు కూర రెడీ అండి.